ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. డిఎస్సి 2026లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో క్విక్ రివిజన్కి సంబంధించి 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠ్యాంశాన్ని మనం పూర్తి చేసాము. ఈ వీడియోలో మరొక పాఠ్యాంశం పట్టు ఉండి నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను క్విక్ రివిజన్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ప్రధానంగా ఈ యొక్క పట్టు ఉన్ని అనేటువంటి ఈ పాఠ్యాంశంలో పట్టు గురించి, ఉన్ని గురించి, వాటిని ఏ విధంగా తయారు చేశారు, వాటి యొక్క ఉపయోగం గురించి ఈ యొక్క పాఠ్యాంశంలో మనం వివరంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మనకు జంతువుల నుండి అదేవిధంగా మొక్కల నుండి దారాలు లభిస్తాయి. ప్రత్తి, గోధుమ, గోగు, కొబ్బరి మొక్కల నుంచి లభించే నార లేదా దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అంటే మనకు సాధారణంగా ఈ యొక్క దారాలు ఎక్కడ లభిస్తారంటే మనకి జంతువుల నుండి, అదేవిధంగా మొక్కల నుండి లభిస్తాయి. మరి మొక్కల నుండి అయితే ప్రత్తి, జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుండి మనకి ఈ యొక్క నార అనేది లేదా దారాలతో వివిధ రకాల నార అనేది లభిస్తుంది. ఈ యొక్క నారతో లేదా దారాలతో వివిధ రకాల వస్త్రాలను తయారు చేస్తారు. అదేవిధంగా పట్టు పురుగు నుంచి పట్టు దారాలు తయారు చేస్తారు. గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె వంటి జంతువుల వెంట్రుకల నుంచి కూడా ఈ యొక్క దారాలు తీసి దుస్తులను తయారు చేస్తారు. అంటే ప్రధానంగా మొక్కలు అయితే మేము ప్రత్తి, గోధుమ, గోగు, కొబ్బరి ఉండొస్తాయి. జంతువులు అయితే మనకి పట్టు పురుగు నుండి, అదేవిధంగా గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె వాటి నుండి ఈ యొక్క దారాలు లభిస్తాయి. ఈ యొక్క దారాలతో ఈ యొక్క దుస్తులను తయారు చేస్తారు. ఇప్పుడు మనము జంతువుల యొక్క దారాలు ఏంటో మనము చూద్దామండి. రైట్, ఈ యొక్క పట్టు పురుగులను లేదా పట్టు పురుగు యొక్క గుడ్లను సాధారణంగా విత్తనాలు అని పిలుస్తామండి. పట్టు పురుగు యొక్క గుడ్లను ఏమని పిలుస్తామంటే విత్తనాలు అని పిలుస్తాం. ఈ యొక్క పట్టు పురుగు అనేది సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. ఈ యొక్క పట్టు పురుగు అని ఎలా ఉంటుందంటే సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. ఈ యొక్క పట్టు పురుగులను వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో పెంచుతారు. ఈ యొక్క పట్టు పురుగులను వల మాదిరిగా ఉన్నటువంటి ఈ యొక్క పెట్టెలో పెంచి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క పెట్టెలో పెంచుతారు. వీటిని ఏమంటాం సార్ అంటే చిలుకలు అంటాం. అంటే ఈ యొక్క పట్టు పురుగులను ప్రత్యేకమైన గదులు పెంచుతాము. ఈ యొక్క గదుల్లో పెంచినటువంటి వీటిని ఏమంటారంటే చిలుకలు అంటాము. రైట్, ఈ యొక్క పట్టు పురుగులను బాంబిక్స్ మోరీ అటువంటి శాస్త్రీయ నామముతో పిలుస్తారు. ఈ యొక్క పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏమిటంటే బాంబిక్స్ మోరీ. అడగచ్చు, పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏమిటంటే ఈ యొక్క బాంబిక్స్ మోరీ. రైట్, ఇక్కడ పట్టు పురుగులను వల మాదిరిగా ఉన్నటువంటి ప్రత్యేక గదిలో పెంచుతారు. వీటిని ఏమిటంటే చిలుకలు అంటాము. ఈ యొక్క పట్టు పురుగుల యొక్క శాస్త్రీయ నామాన్ని, ఈ యొక్క పట్టు పురుగును ఏమిటంటే బాంబిక్స్ మోరీ అటువంటి ఈ యొక్క శాస్త్రీయ నామముతో పిలుస్తారు. ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో చిలుకలు, విత్తనాలు, చిలుకలు, అదేవిధంగా బాంబిక్స్ మోరీ. రైట్, ఈ చిలుకలు పెట్టే సమయంలో
ఈ యొక్క చిలుకలు పెట్టేటువంటి సమయంలో ఒక తెల్లటి బట్టను లేదా కాగితాన్ని పరుస్తారు. చిలుకలు వందల కొద్ది గుడ్లను పెడతాయి. ఈ యొక్క పట్టుపురుగులు ఈ యొక్క వందల కొద్ది గుడ్లను పెడతాయి. ఒక ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టిన తర్వాత చనిపోతుంది. గుర్తుపెట్టుకోవాలండి, ఒక పట్టు పురుగు ఎన్ని గుడ్లు పెడుతుంది సార్ అంటే 500 గుడ్లనే పెడుతుంది. ఇది బిట్ అండి, రైట్. మరి 500 గుడ్లు పెట్టిన తర్వాత ఈ యొక్క పట్టు పురుగు అనేది చనిపోతుంది. ఈ యొక్క గుడ్లు అనేవి చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయండి. ఇక గుడ్లు అనేవి చాలా చిన్నగా ఉంటాయి, రైట్. మరి ఈ యొక్క గుడ్లను ఏం చేస్తారంటే పొదిగిస్తారండి. ఈ యొక్క గుడ్లను ఏం చేస్తారంటే పొదిగిస్తారు, రైట్. చాలాసార్లు ఈ గుడ్లను పొదిగిస్తారు. ఈ యొక్క గుడ్లు ఏం చేస్తారంటే మరి కొన్ని రకాల ప్రాంతాల నుండి ఈ యొక్క రైతులు మరి ఈ గుడ్లని కొనుక్కుంటారండి. కొనుక్కున్నటువంటి ఈ యొక్క గుడ్లని పొదిగిస్తారు. ఎలా సార్ అంటే ఫస్ట్ మల్బరీ ఆకులతో పేర్చినటువంటి మెత్తటి చాపల మీద ఈ యొక్క గుడ్లను ఉంచి పొదిగిస్తారు. ఫస్ట్ మల్బరీ ఆకులు తీసుకుంటారు. ఈ విధంగా మల్బరీ ఆకు తీసుకొని ఈ యొక్క మల్బరీ ఆకులను ఈ విధంగా మెత్తగా ఈ విధంగా చాపలాగా పరిచి ఈ యొక్క చాపల పైన పరిచినటువంటి ఈ యొక్క మల్బరీ ఆకుల పైన ఈ యొక్క గుడ్లను ఉంచేసి ఈ యొక్క గుడ్లను పొదిగిస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క సీతాకోక చిలుక యొక్క గుడ్లను పొదిగిస్తారో పొదిగిన తర్వాత వాటిలో నుంచి చిన్న చిన్న పురుగులు అనేవి బయటకు వస్తాయండి. వాటిలో నుండి చిన్న చిన్న పురుగులు అనేవి బయటికి వస్తాయి. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల నుండి రైతులు ఈ యొక్క పట్టు పురుగులు లేదా పట్టు యొక్క పురుగులను కొనటం అయితే జరుగుతుంది. ఈ విధంగా పట్టు పురుగులను గుడ్లను కొనటం, ఆ యొక్క గుడ్లను మరి పొదిగించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ యొక్క పట్టు గుడ్లే కాకుండా పట్టు చిలుకలు కూడా అమ్ముతారండి. పట్టు యొక్క చిలుకలు అంటే పట్టు పురుగులు కూడా అమ్మడం అయితే జరుగుతుంది. కొందరు సొంతంగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి ఈ పురుగులను కొనుక్కుపోతారు. అంటే కొందరేమో గుడ్లు కొనుక్కుపోతారు, కొందరేమో ఈ యొక్క చిలుకలు పట్టు పురుగులను కొనుక్కుపోతారు. కొనుక్కెళ్ళి ఈ యొక్క గుడ్లను ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. ఈ కేంద్రాలను గ్రానేజెస్ అంటారు. ఈ యొక్క కేంద్రాలను ఈ యొక్క పట్టు పురుగులను కొనుక్కుపోయేటువంటి ఈ యొక్క కేంద్రాలను, అదేవిధంగా ఈ యొక్క గుడ్లు కూడా ఉత్పత్తి చేసేటువంటి ఈ యొక్క కేంద్రాలు మనం అంటే గ్రానేజెస్ అంటాము, గ్రానేజెస్ అంటారు, రైట్. ఇక నెక్స్ట్ పోతే నెక్స్ట్ చూడండి, రైట్. ఇక్కడ పట్టుకాయల కోసం పట్టు పురుగులను పెంచుతారు. ఇక్కడ సంవత్సరానికి 5 నుండి 6 సార్లు పట్టుకాయల దిగుబడి అనేది వస్తుందండి. ఈ యొక్క పట్టు పురుగులను దేనికోసం పెంచుతారు? పట్టు కాయల కోసం. ఒక పట్టు పురుగు నుండి ఈ యొక్క పట్టుకాయలు ఎన్నిసార్లు వస్తాయంటే సంవత్సరానికి 5 నుండి 6 సార్లు దిగుబడి రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే చిత్తూరు జిల్లాలో పలమనేరు అనేటువంటి ఈ ప్రాంతంలో మనము మల్బరీ తోటలను మనము ఎక్కువగా చూడవచ్చు. అక్కడ ప్రాంతంలో పెద్ద సెరికల్చర్ ఉంటుంది, అంటే పట్టు పరిశ్రమ ఉంటుంది. ఈ పరిశ్రమ గుడ్ల నుండి, అంటే ఈ యొక్క పట్టు పరిశ్రమ అనేది గుడ్ల నుంచి పట్టు పరిశ్రమ దాకా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పలమనేరులో మల్బరీ కొమ్మలు నాటి కూడా ఈ యొక్క మల్బరీ తోటలను పెంచడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పట్టుపురుగు ఎలా పెంచుతారంటే చిన్నవిగా ఉన్నటువంటి ఈ యొక్క తెల్లటి పురుగులను కొనుక్కొస్తారండి.
చిన్నగా ఉన్నటువంటి ఈ యొక్క తెల్లటి పట్టుపురులను కొనుక్కొని వస్తారు. ఎక్కువ అంటే ఇవి ఆర్స్ లీహిల్స్ అటువంటి ఒక విత్తనాభివృద్ధి సంస్థ ఉందండి. అక్కడ నుండి కొనుక్కుంటారు. ఈ విత్తనాలను ఏంటంటే పళ్ళెంలో ఉంచుతారు. పళ్ళెం ఉంచిన తర్వాత మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలు కత్తిరించి ఈ యొక్క పట్టుపురులకు ఆహారంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పురుగులు అనేవి రాత్రి పగలు తేడా లేకుండా, ఈ యొక్క పట్టుపురుగులు అనేవి రాత్రి పగలు అనేవి తేడా లేకుండా ఈ యొక్క ఆకులను తింటూనే ఉంటాయి. అంతమంది కాకుండా ఈ యొక్క పట్టుపురుగులు పెరగడానికి మంచి పరిశుభ్రమైన వాతావరణం, తగినంత వెలుతురు అనేవి అవసరము. ఆ తర్వాత ఈ యొక్క పట్టుపురుగులు పెద్దయిన తర్వాత పెద్దగా నుండి ఈ యొక్క పట్టుపురుగులను వెదురుతో చేసిన పొలంలోకి బదిలీ చేస్తారు. ఈ యొక్క వెదురు పళ్ళాలను మనం అంటే చంద్రికలు అంటాము. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. చంద్రికలు అంటాం. ఈ యొక్క చంద్రికల్లో ఈ యొక్క పట్టుపురుగులను ఈ యొక్క వెదురు పళ్ళాలు ఉండే ఈ యొక్క చంద్రికల్లో ఈ యొక్క పట్టుపురుగులను పెద్దగా ఉండే పట్టుపురుగులు పెంచడం అయితే జరుగుతుంది. ఇకపోతే 30 నుండి 30 రోజుల తర్వాత 30 నుండి 35 రోజుల తర్వాత ఈ యొక్క గొంగలి పురుగు తినడం మానేసి చంద్రికల్లో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉంటుంది. ఉన్న తర్వాత పట్టుపురుగు యొక్క నోటిని అటు ఇటు కదిలిస్తూ ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది గాలి తగలగానే గట్టిగా తయారవుతుంది. ఇదే పట్టు దారం. మరి గొంగలి పురుగు ఏం చేస్తుందంటే ఈ యొక్క దారంతో తనను తాను కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం ముడుచుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. ఇది చూడడానికి ఒక మూసినటువంటి ఒక సంచి మాదిరిగా కనబడుతుంది. మూసినటువంటి ఒక సంచి మాదిరిగా కనబడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పట్టుకాయ అంటాము. ఈ యొక్క మూసి ఉంటే ఒక సంచి మాదిరి ఉంటే ఈ యొక్క నిర్మాణం అంటే పట్టుకాయ అంటాము. ఈ పట్టుకాయని మనము కకున్ అని కూడా అంటాము. ఈ యొక్క పట్టుపురుగు డెంబకం ఏం చేస్తుందంటే కకును అనేక రకాల మార్పులు చెంది ఈ యొక్క పట్టుపురుగులు పట్టుకాయ లేదా కకున్ అనేది ఈ యొక్క డెంబకం ఏంటంటే అనేక మార్పులు చెందుతుందండి. చెందిన తర్వాత 2 నుండి 3 వారాల తర్వాత చిలుకలు అనేవి కకున్ నుండి బయటకు వచ్చి ఎగిరిపోతాయి. ఎప్పుడైతే ఈ యొక్క పట్టుకాయ అనేది లేదా ఈ కకున్ అనేది 2 నుండి 3 వారాల తర్వాత అభివృద్ధి చెంది ఈ యొక్క పట్టుకాయ నుండి లేదా కకున్ నుండి ఈ యొక్క చిలుకలు అనేవి బయటికి ఎగిరిపోతాయి. కాబట్టి మరి చిలుకలు లేదా పట్టుపురుగులు పోతే ఉపయోగం ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు జాగ్రత్తగా ఉండి ఈ యొక్క కకున్గా ఏర్పడిన లేదా పట్టుకాయగా ఏర్పడిన దీన్ని 2 నుండి 3 రోజులకే పొలం నుంచి తొలగిస్తారండి. పొలం నుంచి తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఈ యొక్క డింబకాలను మనం చంపడం జరుగుతుంది. ఈ యొక్క డింబకాలను చంపడాన్ని ఏమంటే స్టిప్పింగ్ అంటాము. అంటే పట్టుపురుగు యొక్క డింబకాలను చంపడాన్ని ఏమంటారంటే స్టిప్పింగ్ అంటాం. మరి ఈ యొక్క డింబకాలను 10 నుండి 15 నిమిషాల పాటు ఈ యొక్క పట్టుపురుగు యొక్క డింబకాలను అంటే ఆ విధంగా చుట్టుకొని కాయలక ఉన్నటువంటి దాన్ని ఏంటంటే 10 నుండి 15 నిమిషాల పాటు వేడి నీటిలో దేని సార్ వేడి నీటిలో ఉడికిస్తారు. ఈ విధంగా వేడి నీటిలో ఉడికిస్తారు. ఈ యొక్క కకును లేదా పట్టుకాయ అనేది ఈ విధంగా ఉడికించడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క లోపల ఉండే ఆ యొక్క డింబకం అనేది చంపవచ్చు. లేకపోతే అది ఏమవుతుందంటే పట్టుచ్చలుగా మరి కక్కును పగలగొట్టి బయటకు వస్తుంది. కాబట్టి దానివల్ల పట్టు దారం తెగిపోతుంది. కాబట్టి ఈ యొక్క చిలుకలు లేదా పట్టు పురుగు ఏర్పడక ముందే ఈ యొక్క కకున్ లేదా పట్టుకాయలను ఈ యొక్క వేడి నీళ్ళ ఉంచి చంపడం అయితే జరుగుతుంది. రైట్. ఈ విధంగా చేయడం ఏమవుతుందంటే దానివల్ల కకున్లో పట్టుదారం తెగిపోతుంది. అటువంటి కకున్ నుంచి బట్టలు నేయడానికి సరిపోయినటువంటి నాణ్యమైన పట్టు పొందలేం. కాబట్టి ఈ యొక్క స్టిప్పింగ్ చేసినట్లయితే స్టిప్పింగ్ అంటే పట్టుకాయలను చంపేస్తారండి. ఈ విధంగా మరి వీరిని చంపినట్లయితే స్టిప్పింగ్ చేసినట్లయితే ఈ యొక్క కకున్లు అనేవి ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలు కలుగుతుంది. ఈ యొక్క పట్టుపురుగులు వీరి కకున్లు చేసిన తర్వాత నెక్స్ట్ రీలింగ్ కేంద్రాల్లోకి మరి పంపించడం అయితే జరుగుతుంది. రైట్. ఈ విధంగా ఎప్పుడు ఈ కకున్లను లేదా పట్టుకాయలను ఏం చేస్తారంటే సీల్ చేసి బస్తాల్లో ఉంచి
మార్కెట్లో అమ్ముతారు. ఇంకా స్టిప్పింగ్ చేయని కకూన్లను వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. రైట్, ఇది ఈ విధంగా కకూన్లను మార్కెట్లో అమ్మడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే మీకు తెలుసా, మీకు తెలుసా. రైట్, మల్బరీతో పాటు టస్సార్ పట్టి, దీన్ని ఏమంటామంటే దేశాలి పట్టు లేదా మన ప్రాంతీయ పట్టు అంటామండి. ఈ యొక్క మల్బరీ పాటు టస్సార్ పట్టు దేశాల పట్టును కూడా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తుంది. అంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి పట్టు ఏంటి? టస్సార్ పట్టు. కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా చెట్లపైన, ఏంటి సార్ ఈ టెర్మినేలియా అంటే బాదం చెట్టు అండి. టెర్మినేలియా కటప్ప అంటే బాదం చెట్టు. మరి కొన్ని రకాల పట్టు పురుగులు టెర్మినేలియా అంటే బాదం చెట్లపైన కూడా పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఇక మల్బరీ చెట్లపై కాకుండా కొన్ని రకాల పట్టు పురుగులు ఏంటంటే టెర్మినేలియా లేదా బాదం చెట్లపై పెరుగుతాయి. మరి వీటి గుడ్ల నుంచి టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తారు. ఎక్కువగా గిరిజనులు ఇటువంటి పట్టును ఉత్పత్తి చేస్తుంటారు. అంటే గిరిజనులు ఉత్పత్తి చేసే పట్టు ఏం సార్ అంటే టస్సార్ పట్టు. టస్సార్ పట్టును ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఎవరు అంటే గిరిజనులని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి పట్టు అనేది మరి ఎక్కడ ఉంది సార్ అంటే ఇటువంటి పట్టు మొక్కలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. ఇటువంటి పట్టు మొక్కలను మరి ఎక్కడ ఉంది సార్ అంటే కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో పెంచుతూ ఉంటారు. ఇది మీకు తెలిసినటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఈ యొక్క కకూలను ఏం చేస్తారంటే వేడి నీళ్ళల్లో ఉడికిస్తారండి. ఏం చేస్తారంటే ఈ యొక్క కకూలను అంటే పట్టు కాయలను, ఈ యొక్క గుడ్లు అనేవి పొదిగిన తర్వాత మనకి పట్టుకాయలు వస్తాయి. ఈ యొక్క పట్టుకాయలు లేదా మనం కకుంటాము. ఈ యొక్క కకూన్ను ఏం చేస్తారంటే ఎలా చేస్తారంటే ఒక పెద్ద కుండలలో మరి ఉడికిస్తుంటారు. అంటే పెద్ద కుండలో వేసేసి వీటిని ఉడికిస్తుంటారు. రైట్, గుర్తుండి. ఈ విధంగా పట్టు యొక్క గుడ్లను ఈ యొక్క నీళ్ళలో వేసి ఉడికించడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పట్టు పురుగు అనేది కకూన్ను దారాలతో ఏర్పరచుకుంటుంది. ఈ యొక్క పట్టులో ఏముంది సార్ అంటే 2 రకాల మరి ప్రోటీన్లు ఉంటాయి. అంటే పట్టులో మరి 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఒకటి అంటే సిరిసిన్, రెండవది ఫైబ్రోయిన్. ఈ 2 రకాలు కూడా ప్రోటీన్లు అండి. అంటే పట్టులో ఉండే పదార్థం ఏంటంటే ప్రోటీన్లు. ఎన్ని రకాల ప్రోటీన్ అంటే సిరిసిన్, అదేవిధంగా ఫైబ్రోయిన్ వంటి ఈ యొక్క ప్రోటీన్లు అనేవి పట్టులో ఉంటాయి. డిఎస్ వాడు చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకున్నామండి. పట్టులో ఉన్నటువంటి ప్రోటీన్లు అంటే సిరిసిన్, అదేవిధంగా ఫైబ్రోయిన్. మరి ఈ యొక్క పట్టులో ఉండే యొక్క ప్రోటీన్ అనేటువంటి ఇక సిరిసిన్, ఫైబ్రోయిన్ వల్ల ఏమవుతుందంటే దారం అనేది గట్టిగా ఉంటుందండి. ఈ యొక్క కకూన్లను లేదా పట్టుకలను వేడి చేయడం వలన దారాలు అనేవి సులువుగా బయటకు తీసి కందెలకు చుట్టడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా పట్టు యొక్క గుడ్డలు లేదా కకూలను మరి వేడి చేసి దాని నుండి దారాలు తీస్తారు. ఈ యొక్క దారాల్లో ప్రోటీన్లు అనేటువంటి ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క ప్రోటీన్ ఏంటంటే ఎక్కువగా సిరిసిన్, అదేవిధంగా ఫైబ్రోయిన్. ఈ విధంగా సిరిసిన్, ఫైబ్రోయిన్ ఉండడం వల్ల ఈ యొక్క పట్టు దారం అనేది గట్టిగా ఉండడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పట్టుకాయల నుండి పట్టు దారాన్ని తీయడాన్ని పట్టు కాయల నుండి, దీన్ని మనం పట్టుకాయ అన్న కకూన్ అన్న ఒకటండి, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పట్టుకాయ లేదా కకూన్ లేదా పట్టుకాయ నుండి పట్టుదారాన్ని తీయడాన్ని ఏమంటే రీలింగ్ అంటాము. రీలింగ్ అంటాము. దీనికోసము రీలర్, ట్విస్టర్ అటువంటి ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తారు. దేనికోసం? పట్టుకాయ నుండి పట్టు తీయడానికి
యంత్రాలను ఉపయోగిస్తారు. ఆ యంత్రాలు ఏంటి సార్ అంటే రీలర్, అదేవిధంగా ట్విస్టర్ అనేటువంటి 2 రకాల యంత్రాలను ఉపయోగించి ఈ యొక్క పట్టుకాయ లేదా కకూన్ పట్టుకాయ నుండి ఈ యొక్క పట్టు దారాన్ని తీస్తారు. ఈ విధంగా పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడం లేదా కకూన్ నుండి పట్టు దారం తీయడం మనం అంటే రీలింగ్ అంటాము. నెక్స్ట్ పోతే ఈ యొక్క పట్టు దారాలను తీయడంలో చాలా జాగ్రత్తలు అవసరం అండి. ఈ యొక్క పట్టు దారం తీయడం చాలా జాగ్రత్తలు అనేవి అవసరం. రీలింగ్ ద్వారా తీసిన దారాలలో దారాల్లో 3 నుంచి 5 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీన్ని శుభ్రం చేసి విరంజనం చేసి తర్వాత కావలసిన రంగుల్లో ముంచుతారు. ఈ విధంగా పట్టును వివిధ రకాల రంగుల్లో మరి తయారు చేయడం అయితే ఉంటుంది. ఇలా తయారైన పట్టు నూలుతో ఈ విధంగా తయారైనటువంటి మరి పట్టు నూలుతో మగ్గాల మీద సార్ మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్లతో ఈ యొక్క వస్త్రాలను నేస్తారు. నందికొట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లో కూడా ఈ యొక్క రీలింగ్ కేంద్రాలు ఉంటాయి. రైట్, ఎక్కడ సార్ రీలింగ్ కేంద్రాలు అంటే నందికొట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లో కూడా ఈ యొక్క రీలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఏంటి సార్ రీలింగ్ కేంద్రాలు అంటే పట్టుకాయ లేదా పట్టు నుండి దారం తీసడం రీలింగ్ అంటే రీలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఈ యొక్క రీలింగ్ కేంద్రం నుండి ఇక్కడ పట్టు దారాన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూద్దామండి. రైట్, నమస్తే, నా పేరు భూపతి. ఒక అతను వచ్చి చెప్తున్నాడండి, నా పేరు భూపతి, మాది పోచంపల్లి. ఏదండి పోచంపల్లి. మా ఊరును తెలంగాణకు పట్టణం అంటారు. రైట్, ఇక్కడ చూడండి, తెలంగాణలో ఉన్నటువంటి పట్టణం ఏదంటే మనం పోచంపల్లి అని మనకు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పట్టు వస్త్రాలు అనేవి తయారు కావడమే కారణం అండి. మరి ఇక పోచంపల్లి, తెలంగాణలో ఉన్నటువంటి ఇక పోచంపల్లిని ఏమడం సార్ అంటే తెలంగాణకు పట్టణం అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు పట్టణం ఏదంటే పోచంపల్లి. నెక్స్ట్, పట్టు దారాలను ఉపయోగించి మగ్గాల మీద పట్టు వస్త్రాలను నేస్తాం. నేత నేయడం మాకు సాంప్రదాయకంగా వస్తున్న వృత్తి. అంటే నేత నేయడం అనేది ఈ యొక్క పోచంపల్లి ఎక్కువగా ఉండమంది జరుగుతుందండి. ఇక్కడ మామూలుగా నేత నేయడం ద్వారా కూడా అంటే సాంప్రదాయకంగా వస్తుంటే ఈ యొక్క వృత్తిగా మనం ఈ యొక్క పోచంపల్లిలో మనం చూడవచ్చు. ఈ యొక్క పోచంపల్లి మనం అంటే తెలంగాణకి పట్టణం అని అంటాము. ఈ యొక్క పోచంపల్లిని అది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్, రీలింగ్ కేంద్రాల నుండి ఎక్కడ సార్ రీలింగ్ కేంద్రాల నుండి పట్టుదారాన్ని కొని దానితో అందమైన వస్త్రాలను నేస్తారు. ఈ యొక్క ఎక్కడండి పోచంపల్లిలో. తెలంగాణలో పోచంపల్లి పట్టు అనేది చాలా ప్రసిద్ధి చెందినది. తెలంగాణలో ఈ యొక్క పోచంపల్లి పట్టు అనేది చాలా ప్రసిద్ధి చెందినవి. పోచంపల్లి పట్టును వెరీ ఇంపార్టెంట్. పోచంపల్లి పట్టును టై అండ్ డై ఏంటండి టై అండ్ డై లేక జామదాని పట్టు అని కూడా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. పోచంపల్లి పట్టును ఏమని పిలుస్తారంటే పోచంపల్లి పట్టును టై అండ్ డై లేక జామదాని పట్టు అని కూడా ఈ యొక్క పోచంపల్లి పట్టును పిలుస్తారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే ధర్మవరం చీరలు వెడల్పు అంచులతో మధ్యలో బూటాలతో లేదా చుక్కలతో ఎంతో అందంగా ఉంటుంది. సరే, ఇది వేరే విషయం అండి. ఇక్కడ మనం తెలంగాణలో పోచంపల్లి పట్టును ప్రసిద్ధమైంది. ఇక రెండు పోతే నెక్స్ట్ పోచంపల్లి పట్టు అంటే టై అండ్ డై లేదా జామదాని పట్టు అని కూడా అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పోతే
బనారస్, కాంచీపురం ఏంటండి, బనారస్, అదేవిధంగా కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తపేట, పోచంపల్లి ఇలా రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. అయితే వీటిలో ఏంటండి మెయిన్ పోచంపల్లి పట్టండి. ఇవి తయారయ్యే స్థలాన్ని బట్టి వాటికి ఆ పేరు అనేది రావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ పోతే మనం చూద్దామండి. ఇక్కడ మీకు తెలిసినటువంటి ఒక చిన్న బాక్స్ని చూద్దాం ఒకసారి. మీకు తెలుసా రైట్. ఒక కకూన్ అంటే ఏంటంటే పట్టు కాయ. ఒక కకూను నుంచి లేదా పట్టుకాయ నుంచి ఎంతండి సుమారుగా 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. అంటే ఒక పట్టు పురుగు నుండేమో 500 గుడ్లు వస్తాయి. ఇక్కడ ఒక కకూను లేదా ఒక పట్టుకాయ నుండి 1000 నుండి 3000 అడుగుల పొడవైన దారము లభిస్తుంది. గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి అంటే హాఫ్ కేజీ అండి. ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరం అవుతాయి. ఒక 500 గ్రాములు మన పట్టు కావాలనుకోండి, ఎన్ని కకూన్లు అంటే ఎన్ని పట్టుపుల్లు కావాలంటే ఎన్ని కావాలి వాటికి 2000 నుంచి 3000 కకూన్లు అవసరమవుతాయి. ఇది దాదాపుగా చాలా పొడవుతుంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళండి, పట్టు పరిశ్రమ పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడ్డ వెరీ ఇంపార్టెంట్ అండి. వెరీ ఇంపార్టెంట్. పట్టు పరిశ్రమలో పనిచేసేవారు ఏ వ్యాధులతో బాధపడతారు అని అడగవచ్చు. గుర్తుపెట్టుకోవాలి. పట్టు పరిశ్రమలో పనిచేసేవారు చర్మ మరియు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ ఉనికి ఓ కథ ఉంది. మరుసటి రోజు నీలిమ తాతయ్యతో కలిసి ప్రదర్శనశాలలో ఒక భాగాన్ని చూడడానికి వెళ్ళింది. ప్రదర్శన ద్వారం పెద్ద గొర్రె ఆకారం ఉంది. గొర్రె పొట్టలో నుంచి వెళ్ళినట్లుగా నీలిమ ప్రదర్శనశాలలోకి వెళ్ళింది. లోపల ఒక చక్కని కాశ్మీరీ గ్రామాన్ని పోయినట్లుగా ఉండేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడ ఆమె ఎన్నో రకాల దుస్తులను చూసింది. ఇది నీలిమ. ఈ యొక్క ఎన్నో రకాల దుస్తులు చూసింది. ఈ యొక్క దుస్తుల్లో ఏమన్నా అంటే స్వెటర్లు, ఈ యొక్క నీలిమ చూసినట్టు ఈ యొక్క దుస్తుల్లో ఏమన్నా అంటే స్వెటర్లు, మఫ్లర్లు, టోపీలు, పొడవైన కోట్లు, అదేవిధంగా టేబుల్ కవర్లు మొదలైనవి ఉన్నాయి. గొర్రె, మేక, జడబర్రె, లామ, ఒంటె, ఆల్ఫాకా మొదలైన జంతువుల నమూనాలు కూడా ప్రదర్శించి ఉన్నాయి. ఆమెకు గొర్రె నుంచి ఉన్ని లభిస్తుందని తెలుసు, కానీ మిగతా జంతువుల నుండి ఎందుకు ప్రదర్శించారో అనేటువంటి ఆలోచన కొనసాగింది. ఎవరిదంటే ఈ యొక్క నీలిమది. అక్కడ ప్రదర్శించి ఉన్న అన్ని జంతువుల వెంట్రుకలతోనూ ఉన్ని తయారు చేస్తారని తాతయ్య చెప్పారు. జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫర్ అని కూడా అంటారు. ఇది ముఖ్యమైన బిట్ అండి. జంతువుల యొక్క వెంట్రుకలను ఏమంటారంటే ఉన్ని అంటాము. జంతువుల వెంట్రుకలు మనం ఉన్ని అంటాము. ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అంటాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక
ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ అదేవిధంగా కెరాటిన్లను కలిగి ఉంటాయి. ఇక్కడ పట్టుపురుగుల వెంట్రుకలు పట్టుపురుగుల దారాలు అయితే ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్ని అంటే గొర్రెల నుంచి ఉంటే ఇక వెంట్రుకలు ఉన్నాయండి. ఆ ఉన్ని, ఈ యొక్క ఉన్నిలో ప్రోటీన్ అనే అదేవిధంగా కెరాటిన్ కలిగి ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పట్టుపురుగుల యొక్క దారాల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. ఇక్కడ ఉన్ని వెంట్రుకలు ఏముంటుందంటే ప్రోటీన్ విధంగా కెరాటిన్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ బిట్ మెరినో లేదా మెరైనో గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. ఏ గొర్రె నుండి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మెరినో లేదా మెరైనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. అందుకోసమే ఈ యొక్క మెరైనో జాతి గొర్రెలను ప్రత్యేకంగా పెంచుతారండి. వీటిని ఈ యొక్క మెరైనో జాతి గొర్రెలు కారణం అంటే వీటిలో నాణ్యమైన ఉన్ని అనేది లభిస్తుంది. వీటి యొక్క ఉన్ని అనేది 3 నుంచి 5 అంగుళాల పొడవు. ఏ ఉన్ని అంటే మెరినో లేదా మెరైనో జాతి యొక్క గొర్రెల యొక్క ఉన్ని, ఆ యొక్క దారం అనేది ఉన్ని అనేది ఏమవుతుందంటే 3 నుంచి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. ఇది చాలా విలువైనది దారం అండి, ఉన్నిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకొక బిట్ ఇక్కడ ఒక మెరైనో లేదా మెరినో గొర్రె నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మెరినో లేదా మెరైనో గొర్రె నుంచి సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఒక మెరినో జాతి గొర్రె ఏం చేస్తుందంటే సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఎంత ఉంటుంది పొడవు అంటే ఇది 3 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటుంది. సన్నగా మృదువుగా ఉంటుంది. చాలా విలువైనది. ఒక మెరినో జాతి గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని తయారు చేస్తుంది ఈ యొక్క మెరినో జాతి గొర్రె. నెక్స్ట్ మరి రాజస్థాన్లో నివసించేటువంటి ఒంటెలు కూడా ఇకండి రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు కాశ్మీర్లో నివసించే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. రాజస్థాన్లో నివసించే ఒంటె యొక్క వెంట్రుకలు అదేవిధంగా కాశ్మీర్లో నివసించేటువంటి అంగోరా జాతి యొక్క గొర్రె వెంట్రుకలు అనేవి ఒకే విధంగా ఉండవు. ఇక ఒంటె యొక్క వెంట్రుకలు ఎలా ఉంటాయంటే గరుకుగా ముతగ్గా ఉంటాయి. ఈ యొక్క గొర్రె యొక్క వెంట్రుకలు ఒంటె యొక్క వెంట్రుకలు గరుకుగా ముతగ్గా ఉంటాయి. కొన్ని జంతువులలో వెంట్రుకలు గరుకు వెంట్రుకల కింద మెత్తగా ఉండేటువంటి ఉండి ఉంటుంది. ఈ యొక్క అంగోరా గొర్రె మరియు మెరైనో గొర్రెల యొక్క ఉన్ని అనేది అంగోరా ఎక్కడ ఉందండి? కాశ్మీర్లో ఉంటుంది. ఈ యొక్క అంగోరా జాతి గొర్రె అదేవిధంగా మెరైనో లేదా మెరినో జాతి గొర్రె అనే వీటి యొక్క ఉన్ని అనేది ఎలా ఉంటుందంటే ఇది మెత్తగా ఉంటుంది. రైట్. ఈ యొక్క మెరైనో జాతి గొర్రెలో మరి ఏముంటుందంటే గొర్రె యొక్క వెంట్రుకల్లో ప్రోటీన్ అదేవిధంగా కెరాటిన్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క అంగోరా గొర్రె మరియు మెరైనో గొర్రెల యొక్క ఉన్ని అనేది ఎలా ఉంటుందంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఉన్నిచ్చే గొర్రెలు మేకలు అనేవి ఎక్కడ ఉంటేస్తారో మనం చూసినట్లయితే ఈ యొక్క ఉన్నిచ్చే గొర్రెలు అది మేకలు ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తామండి. ఏంటవి? ఈ యొక్క మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు అదేవిధంగా మేకలు అనేవి ఎక్కడ ఉండేస్తారంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో వీటిని చూస్తాము. అక్కడ వారు ఈ యొక్క ఉన్నినిచ్చే గొర్రెల మేకలను పెద్ద సంఖ్యలో పెంచడం అయితే జరుగుతుంది.
వాళ్ళు ఈ యొక్క గొర్రెల యొక్క ఉన్నిని ఏం చేస్తారంటే కత్తెరతో కత్తిరిస్తారండి. ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల యొక్క ఉన్నిని ఏం చేస్తారంటే గొర్రెల యొక్క ఉన్ని ఏం చేస్తారంటే మెత్తని అసలు కత్తెరలతో కత్తిరిస్తున్నారు. కత్తెరలతో కత్తిరిస్తున్నారు. రైట్. సాధారణంగా వసంత ఋతువులలో మాత్రమే ఇప్పుడండి సాధారణంగా వసంత ఋతువులలో మాత్రమే గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. దీంతో అండి గొర్రెల యొక్క ఉన్ని దేని తొలగిస్తారంటే రేజర్లతో తొలగిస్తారు. రైట్. ఎప్పుడు సార్ అంటే ఈ యొక్క వసంత ఋతువులలో ఈ పద్ధతిని ఏమంటే రేజర్లతో తొలగించడం ఈ యొక్క పద్ధతిని కత్తిరించడం అంటాము, లేదా దీన్ని మనము సీరింగ్ అని కూడా అంటామండి. ఈ విధంగా గొర్రెల యొక్క ఉన్నిని కత్తిరించడాన్ని మనం రేజర్లతో కత్తిరించడాన్ని అంటే తొలగించడాన్ని కత్తిరించడం లేదా సీరింగ్ అంటాము. ఈ యొక్క సీరింగ్ చేసేటప్పుడు, కత్తిరించేటప్పుడు లేదా తొలగించేటప్పుడు గొర్రెల యొక్క చర్మానికి దెబ్బ తగలకుండా వెరీ ఇంపార్టెంట్, గొర్రెల యొక్క చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు. ఈ యొక్క వసంత ఋతువులో ఈ యొక్క గొర్రెల యొక్క ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. ఈ పద్ధతిని మనం అంటే సీరింగ్ అంటాము. ఈ విధంగా కత్తిరించేటప్పుడు లేదా తొలగించేటప్పుడు లేదా సీరింగ్ ఈ పద్ధతి సీరింగ్ అంటాం కాబట్టి ఈ విధంగా సీరింగ్ చేసేటప్పుడు గొర్రెల యొక్క చర్మానికి దెబ్బ తగలకుండా ఏం చేస్తారంటే గ్రీజును పోస్తారండి. దేని పోస్తారు? గ్రీజును పోస్తారు. ఇక నెక్స్ట్ పోతే ఈ విధంగా సీరింగ్ చేసినటువంటి వెంట్రుకలను అంటే గొర్రె నుండి తొలగించినటువంటి లేదా కత్తిరించినటువంటి లేదా వేరు చేసినటువంటి లేదా వేరు చేసిన ఈ పద్ధతి అనేటువంటి విధంగా సీరింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెంట్రుకల నుంచి అంటే తొట్టిలో ముంచి ఈ యొక్క సీరింగ్ చేసిన వెంట్రుకలను కత్తిరించిన వెంట్రుకలను గొర్రె నుండి వేరు చేసిన ఈ యొక్క వెంట్రుకలను తొట్టిలో ముంచి తెడ్లతో కలుపుతారు. సాధారణంగా సీరింగ్ చేసిన వెంట్రుకలను పారే నీళ్ళలో ముంచి కడుగుతుంటారు. ఎందుకు సార్ అంటే గ్రీజు, దుమ్ము, ధూళి గ్రీజు పూసారు కండి, ఆ విధంగా గ్రీజు, దుమ్ము, ధూళి తోడడానికి రకరకాల రసాయన పదార్థాలను ఈ తొట్లలో ఉండే నీటిలో కలుపుతూ ఇలా చేయడాన్ని మనం కడగడం లేదా స్కోరింగ్ అంటాము. ఫస్ట్ ఏం చేస్తారంటే గొర్రె నుండి ఉన్నిని కత్తిరిస్తారు, దీన్ని మనం సీరింగ్ అంటాము. ఈ విధంగా సీరింగ్ చేసిన ఈ యొక్క వెంట్రుకలను మరి తెడ్లతో ముంచేసి తొట్టిలో కడుతారు. మరి ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క నీళ్ళలో ముంచి కడుతుంటారు. మరి గ్రీజు, దుమ్ము, ధూళి తోడడానికి ఏమైంది అంటే రకరకాల రసాయనాలను ఈ యొక్క తొట్టలో ఉన్నటువంటి నీటిలో కలుపుతారు. ఇలా చేయడాన్ని మనం ఏంటంటే కడగడము లేదా స్కోరింగ్ అంటాము. నీటిలో కడిగిన తర్వాత వెంట్రుకలన్నీ నీటిలో కడిగిన తర్వాత వెంట్రుకలపైకి చల్లని గాలిని పంపుతారు. దానివల్ల ఏమవుతాయంటే వెంట్రుకలు మెత్తగా తయారవుతాయి. ఈ విధంగా గొర్రెల నుండి వెంట్రుకలు తీసి కడగడం అయితే జరుగుతుంది. రైట్. ఈ విధంగా వెంట్రుకలను సీరింగ్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత ఆ యొక్క వెంట్రుకల్లో మరి కొన్నేమో మెత్తగా ఉంటాయి, కొన్నేమో గరుగ్గా ఉంటాయండి. మరి ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే కడిగిన తర్వాత గరుకుగా ఉన్నవి, మెత్తవిగా ఉన్నవి, అదేవిధంగా తెగిపోయినవి, పొడవుగా ఉన్న ఉన్ని వెంట్రుకలను వేరు చేసిందంటే వీళ్ళు కట్టలు కడతారండి. అంటే గరుగ్గా ఉన్నవి వేరే, మెత్తగా ఉన్నవి వేరే, అదేవిధంగా తెగిపోయినవి పొడవుగా ఉన్నటువంటి వెంట్రుకలన్నీ ఏం చేస్తారంటే వీళ్ళు వేరు చేసి కట్టలు కడుతుంటారు. దీంతోపాటు ఉన్ని వెంట్రుకల్లో చిక్కుపోయిన ఆకులు, పుల్లలు కూడా తొలగిస్తారు. ఈ పద్ధతిని మనం అంటే వేరు చేయడం లేదా వూల్ క్లాసింగ్ అంటారండి. ఏ క్లాసింగ్? వూల్ క్లాసింగ్. వేరు చేయడం లేదా వూల్ క్లాసింగ్ అంటే అర్థం ఏంటంటే సీరింగ్ చేసిన తర్వాత అంటే గొర్రె నుండి వెంట్రుకలు కత్తిరించిన తర్వాత వాటిని కడిగిన తర్వాత ఆ కడిగిన వాటిలో నుండి కొన్ని గరుగ్గా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవి, పొడవుగా ఉన్న వెంట్రుకలని వేరు చేసి కట్టలు కడతండి. ఈ విధంగా వేరు చేసి కట్టలు కడుతున్నప్పుడు ఏమవుతుందంటే వాటిలో కొన్నిసార్లు ఆకులు, అదేవిధంగా పుల్లనివి
మరి చిక్కుపడుతుంటాయి. ఆ విధంగా చిక్కుపడినటువంటి ఈ యొక్క ఆకులను అదేవిధంగా పుల్లను తొలగిస్తారు. ఈ విధంగా ఆకులను పుల్లను తొలగించే ఈ యొక్క పద్ధతిని మనం అంటే వేరు చేయడము లేదా వూల్ క్లాసింగ్ అంటామండి. ఏమంటాం? వూల్ క్లాసింగ్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోవాలంటే వూల్ క్లాసింగ్ అంటే ఏమిటి, లేదా వేరు చేయడం అంటే ఏమిటని మనల్ని అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్. మరి ప్లీస్ అయినటువంటి మెత్తని తర్వాత ప్లీస్ అయినటువంటి మెత్తని ఉన్నిని వేరు చేస్తారు. ఈ విధంగా ఈ పద్ధతిలో మరి వూల్ క్లాసింగ్ చేసిన తర్వాత మెత్తగా ఉన్నటువంటి ప్లీస్ అనేటువంటి మెత్తటి ఉన్నిని వేరు చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఉన్నిని మరి వేరు చేయడం అంటే కత్తిరించి ఆ విధంగా శ్రేష్టమైన ఉన్నిని వేరు చేయడం అయితే జరుగుతుంది. రైట్. ఈ విధంగా మెత్తని ప్లేస్ని వేరు చేసిన తర్వాత ఇంకేం చేస్తారంటే ఈ యొక్క మెత్తని ప్లేస్కి రకరకాల విరంజన పదార్థాలు రంగులైతే ఉన్నాయి. మరి ఉన్ని దారాలను ముందుగా విరంజనం చేసి తర్వాత రకరకాల రంగుల్లో ముంచుతారండి. రకరకాల మరి రంగులు ముంచేసి తర్వాత వీటిని దువ్వెనలతో ఈ యొక్క దారాన్ని మరి రకరకాల రంగులు వేసేసి తర్వాత వీటిని దువ్వెనలతో మరి దువ్వుతారు. రంగులు కలిగి ఉన్న దారాలు ఉన్ని వడకడానికి సిద్ధంగా ఉండండి. ఈ విధంగా ఆ యొక్క ఉన్నికి మరి రంగులద్ది తర్వాత ఈ విధంగా రంగులు కలిగి ఉండే ఈ యొక్క దారాలు అనేవి వడకడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి సహాయంతో మరి వీటిని యంత్రాలపైన మరి ఉంచేసి ఆ యొక్క వస్త్రాలను తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ ఒక యంత్రం గమనించండి. కింద యంత్రం ఉన్న యంత్రం ఈ యొక్క యంత్రం ఏం చేస్తుందంటే ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి ఈ యొక్క యంత్రం చేస్తుంది. ఈ యొక్క యంత్రం అనేది ఈ యొక్క ఉన్నిని అంటే రంగులు వేసామంటే ఆ ఉన్ని కదా, ఆ ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతుంది. దీని అంటే స్పిన్నింగ్ అంటాము. మనము ఆ యొక్క ఉనికి మన రంగులు ఇస్తామండి. రంగులు ఇచ్చిన తర్వాత ఆ యొక్క దారాన్ని ఏంటంటే ఇక్కడ యంత్రం ఉంచినప్పుడు ఈ యొక్క యంత్రం చేస్తుందంటే ఈ యొక్క ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలితిప్పుతుంది. ఈ విధంగా మెలితిప్పుడు ఈ యొక్క దారాలు మనం అంటే మెలితిప్పుతుంది. దీని మనం అంటే స్పిన్నింగ్ అంటామండి. ఏమంటాం? స్పిన్నింగ్ అంటాము. తర్వాత ఉన్ని దారాన్ని ఈ విధంగా స్పిన్నింగ్ చేసిన తర్వాత మరి పొడవైన దారాన్ని రింగులుగా తిప్పుతూ మరి ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలను అల్లుతారండి. ఈ యొక్క పొడవైన ఉన్ని దారాలు ఏం చేస్తారంటే ఉన్ని దారాలు ఏం చేస్తారంటే ఉన్ని దారాలను పొడవైన ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ ఈ యొక్క ఉన్ని వస్త్రాలను అల్లుతారు. ఈ విధంగా ఉన్ని వస్త్రాన్ని మరి అల్లడానికి మనం అంటే అల్లడం అంటే ఉన్ని వస్త్రాలు అల్లుతారు. దీని మనం అంటే అల్లడం లేదా నిట్టింగ్ అంటామండి. ఏమండి? నిట్టింగ్ అల్లడం లేదా నిట్టింగ్ అంటాము. ఈ విధంగా దారాల నుండి వస్త్రాలు అల్లడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అయితే చేతితో అల్లడంతో పాటు సరే అండి. రైట్. నెక్స్ట్ అండి, చేతితో అల్లటంతో పాటు ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి నేత మగ్గాలు అదేవిధంగా మర మగ్గాలు ఉపయోగిస్తారండి. చేతితో అల్లడంతో పాటు ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి ఈ యొక్క నేత మగ్గాలు అదేవిధంగా మర మగ్గాలు ఉపయోగిస్తారు. ఈ యొక్క మగ్గంలో దారాలు అనేవి పైనుండి కిందికి వేలాడుతూ ఉంటాయి. ఈ యొక్క మగ్గంలో దారాలు ఎలా ఉంటాయంటే పైనుండి కిందికి వేలాడుతుంటాయి. వీటిని నిలువు దారాలు అంటారండి. వీటి ఏమంటే నిలువు అంటే పైనుండి కిందికి ఇలా వేలాడితే దీనిమంటాం నిలువు దారడము. ఈ యొక్క నిలువు దారాలు మనం అంటే పడుగు అంటామండి. అదేవిధంగా వీటికి అడ్డంగా పక్కగా ఉండే దారాలు ఇలా ఉండే అడ్డంగా దారాలు ఉంటే ఈ విధంగా పక్కగా ఉండేటువంటి ఈ యొక్క దారాలను అడ్డు దారాలు అంటాము. దీన్ని మనం అంటే పేక అంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వస్త్రాన్ని మరి తయారు చేసేటప్పుడు
దారాలు అనేవి ఈ విధంగా నిలువుగా అడ్డంగా అమర్చండి. ఈ విధంగా నిలువుగా ఉన్నటువంటి ఈ యొక్క దారాలను మనం అంటే పడుగు అంటాము. అడ్డంగా ఉన్నటువంటి ఈ యొక్క దారాలను ఏమంటే పేక అంటాము. ఈ యొక్క నిలువు దారాలనే మనము పడుగు, అదేవిధంగా అడ్డు దారాలని పేక అంటాం. అంటే అక్కడ నేతలో నిలువు దారాలని ఏమంటారు అంటే, నిలువు దారాలు ఏమంటామండి? పడుగు అంటాం. నేతలో అడ్డు దారాలని ఏమంటారు అని అడుగుతారు. ఏమంటాం మనం? పేక అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఉన్ని బట్టలు తయారు చేయడానికి ఒక ప్రాసెస్ ఉందండి. అది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గొర్రె యొక్క ఉన్నిని కత్తిరించడం. గొర్రె యొక్క ఉన్నిని కత్తిరించడం, దీన్ని మనం సీరింగ్ అంటాము. ఇక సీరింగ్ చేసిన తర్వాత ఆ యొక్క గొర్రె యొక్క ఉన్నిని మరి నీటిలో కడుతారండి. ఆ యొక్క నీటిలో కడడం అంటే స్కోరింగ్ అంటాము. నీటిలో కడిగిన తర్వాత ఆ యొక్క దారాలని మనం వేరు చేస్తాం. ఏ విధంగా? మందంగా ఉన్న దారాలు ఒకటి, తర్వాత తెగిపోయిన దారాలు ఒకటి, తర్వాత పొడవున్న దారాలని వేరువేరుగా మనము అమర్చి కట్టలు కడతాము. దీన్ని మనము వేరు చేయడం అంటాము. దీన్ని ఏమిటంటే సార్టింగ్ అంటామండి. అంటే సీరింగ్, స్కోరింగ్, సార్టింగ్ అంటే కత్తిరించడం, కడగడం, వేరు చేయడం. నెక్స్ట్ ఈ విధంగా వేరు చేయడం ఈ యొక్క దారాన్ని మనం విరంజనం చేస్తాం. బ్లీచింగ్ ఏం చేస్తామండి? విరంజనం చేస్తాము, బ్లీచింగ్ చేస్తాము. బ్లీచింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క దారానికి మనం రంగులు వేస్తాము. ఈ యొక్క రంగులు వేయడాన్ని మనం ఏమంటామంటే డైయింగ్ అంటామండి. ఏమంటాము? డైయింగ్ అంటాము. ఈ యొక్క రంగులు వేసిన తర్వాత ఆ యొక్క దారం అంటే దూతుంటాము. దూనప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఏమవుతుంది? ఆ యొక్క దారం అనేది మరి ముడతలు లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మనం దూడ అంటాము. ఈ దూడ మనము కార్డింగ్ అంటాము. ఈ యొక్క దువ్విన తర్వాత వీటిని ఆ యొక్క యంత్రాల ఉంచి మరి చుట్ట చుడతారండి. దీన్ని మనము రోలింగ్ అంటాము. రోలింగ్ తర్వాత ఆ దారాన్ని ఉణుకుతాము, వడకడం. ఈ వడకటాన్ని మనము స్పిన్నింగ్ అంటాము. వడికిన తర్వాత దీన్ని అల్లుతాము, దీన్ని నిట్టింగ్ అంటాము. లాస్ట్కి ఉన్ని బట్టలు నేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పట్టు కత్తిరించి ఈ విధంగా మరి పట్టు నుండి వస్త్రాన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఏంటంటే పట్టు, అదేవిధంగా ఉన్ని. నెక్స్ట్ మరికొన్ని అంశాలను చూద్దామండి. ఈ యొక్క పట్టు ఉన్ని కూడా సహజ దారాలే. ఏంటి సార్? ఈ యొక్క పట్టు అదేవిధంగా ఉన్ని అనేవి సహజ దారాలు. అయితే ఈ యొక్క పట్టుకి ఉనికి కొంత తేడా మాత్రమైతే ఉందండి. ఇది సహజ దారాలకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ పత్తి అదేవిధంగా పట్టు అదేవిధంగా పత్తి చూద్దామండి. ఈ యొక్క పట్టు అనేది ప్రధానంగా ఒక ప్రోటీన్ అండి. పట్టు అనేది ఒక ప్రధానంగా ప్రోటీన్. పట్టు అనేది మరి పత్తి అనేది సెల్యులోజ్ అనేటువంటి కార్బోహైడ్రేట్ అనేది ఉంటుందండి. ఈ యొక్క పత్తి అనేది ఉంటుంది, సెల్యులోజ్ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది ఈ యొక్క పత్తి అనేది. నెక్స్ట్ కింద మీకు తెలుసా చూద్దామండి ఒకసారి. మీకు తెలుసా? ఈ యొక్క ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకము. అధమ ఉష్ణవాహకం ఉంటుందండి. ఉష్ణాన్ని బయటికి పోకుండా చేస్తుంది. దీన్ని మనం అంటే అధమ ఉష్ణవాహకం. అందుకే మనం చలికాలంలో ఇక ఉన్ని దుస్తులు మనం వేసుకున్నప్పుడు మనకి వెచ్చగా ఉంటుంది. కారణం అంటే ఉన్ని దుస్తులు అనేవి వేడిగా ఉండడం కాదు, మన శరీరంలో ఉన్నటువంటి వేడి అనేది బయటికి పోకుండా ఉండడం వల్ల మన శరీరం అనేది వెచ్చగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్ని అనేది ఏం సార్ అంటే అధమ ఉష్ణం, అంటే ఉష్ణాన్ని బయటికి పోనివ్వదు. ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా ఉంటుంది. ఈ యొక్క చలి నుండి రక్షణ పొందుతాము ఈ యొక్క ఉన్ని దుస్తుల వల్ల. ఎడారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్ని బట్టలు వాడతారు. ఈ యొక్క ఉన్ని దుస్తులను అదేవిధంగా
మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఉన్ని దుస్తులను మంటలను ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది మనం ఉన్ని గురించి గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని విషయాలండి. ఇక నెక్స్ట్ పోతే మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి మనం క్లియర్ చూద్దామండి. జంతువుల నుండి లభించే దారాలు మనం సహజమైన దారాలు అంటామండి. ఏమన్నా సార్, మనం జంతువుల నుండి లభించినటువంటి ఈ యొక్క దారాలు మనం అంటే సహజమైన దారాలు అంటాము. ఇక జంతువు దారాల్లో ప్రోటీన్లు ఉంటాయండి. జంతు దారాల్లో ప్రోటీన్ ఉంటాయి. మొక్కల దారాల్లో పిండి పదార్థాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. జంతు దారాల్లో ప్రోటీన్లు, అదేవిధంగా మొక్కల దారాల్లో పిండి పదార్థాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ పోతే పట్టు కోసం పట్టు పురుగులను పెంచడాన్ని పట్టు సంవర్ధనం, సెరికల్చర్ అంటామండి. పట్టు సంవర్ధన లేదా పట్టు పురుగుల పెంపకం లేదా పట్టు సంవర్ధన లేదా సెరికల్చర్ అంటారు. పట్టు సంవర్ధన లేదా సెరికల్చర్ అంటారు. నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ అండి. పట్టు పురుగు జీవిత చరిత్రలో గుడ్డు, డిమ్మకం లేదా లార్వా, ప్యూపా, అదేవిధంగా ప్రౌఢజీవి లేదా ఇమాగో అనేటువంటి దశలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఇక కాకున్, దీన్ని మనం పట్టుకాయ అంటాము. కాకున్ లేదా పట్టుకాయ నుంచి దారాన్ని వేరు చేయడం మనం అంటే రీలింగ్ అంటాము అని కూడా మనము నేర్చుకున్న విషయాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మరికొన్ని చూద్దామండి. మరికొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ మేక గొర్రె వెంట్రుకల నుంచి ఉన్ని దారాలు తీస్తారండి. ఇక్కడ సార్ మేక, అదేవిధంగా ఒంటె వెంట్రుకల నుంచి ఈ యొక్క ఉన్ని దారాలను తీస్తారు. నెక్స్ట్ అంగోరా ఉన్ని మెత్తగా ఉండటం వలన స్వెటర్లు, శాలువాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఏ ఉన్ని మెత్తగా ఉంటుందండి? అంగోరా జాతినటువంటి ఈ యొక్క ఉన్ని అనేది మెత్తగా ఉండడం వల్ల ఏం చేస్తారంట స్వెటర్స్, అదేవిధంగా స్వెటర్స్, శాలువాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మరో ముఖ్యమైన ప్రశ్న అండి. గొర్రె శరీరం మీద నుంచి వెంట్రుకలను తొలగించడానికి మనం అంటే సీరింగ్ అంటామండి. అంటే గొర్రె యొక్క శరీరం నుండి వెంట్రుకలు కత్తిరించడం లేదా వేరు చేయడం మనము సీరింగ్ అంటాము. ఈ సీరింగ్ అన్న లేదా వేరు చేయడం అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఉన్నిని నీటితో శుభ్రం చేయడాన్ని మనం స్కోరింగ్ లేదా కడగడం అంటాము. సూదులు ఉపయోగించి ఉన్ని దారాలతో ఉచ్చులు, ముడులు వేస్తూ అల్లడాన్ని నిట్టింగ్ అంటాము. ఈ యొక్క విషయాలు కూడా మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉన్ని ప్రపంచం. ఉన్ని ప్రపంచం కంటే ముందు పట్టు ప్రపంచం ఉంటే చదువు ఫస్ట్ చూద్దాం. పట్టు ఎలా ప్రారంభమైంది, పట్టు అనేది ఎలా ప్రారంభం చూద్దామండి. రైట్. చైనీయుల ఆచారం కన్ఫ్యూషియస్ రచనల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. ఏంటంట క్రీస్తు పూర్వం 2700 సంవత్సరంలో చైనా రాణి లీజు హీలింగ్సీ రాజు హాంగ్ తాయ్తో కలిసి మల్బరీ చెట్ల కింద కూర్చొని టీ తాగుతుండ్రండి. ఎవరెవరు అంటే చైనా రాణి లీజు హీలింగ్సీ, రాజు హాంగ్ తాయ్ ఏం చేస్తుంటే హాంగ్తో కలిసి మల్బరీ చెట్టు కింద
కలిసి మలబ చెట్టు కింద కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఆమె కప్పులో పట్టు పురుగు కక్కుని పడింది. దాన్ని తీసే ప్రయత్నంలో కక్కున్ నుంచి దారం లాంటిది వచ్చింది. అప్పుడు రాణి దారం నేయడం గురించి ఆలోచించింది. రాజు తన భార్యతో పట్టుపురుగు జీవిత చేతులను అధ్యయనం చేయమని ప్రోత్సహించేసరికి పట్టు పరిశ్రమ గురించి ఆమె తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆమె పరిశోధనలు అందరికీ తెలియజేయడంతో పాటు పట్టు పరిశ్రమకు నాంది పలికినట్లయితుంది. ఇది ఒక స్టోరీ అండి. ఎలా ప్రారంభమైందంటే ఒక స్టోరీ. నెక్స్ట్ అదేవిధంగా ఉన్ని కూడా ఒక స్టోరీ చూద్దామండి. ఉన్ని ప్రపంచం. రైట్. ఉన్ని దుస్తులు ప్రాచీన మానవ నాగరికత అంతా పురాతనమైనవి. ఈ యొక్క ఉన్ని దుస్తులు అనేవి ప్రాచీన మానవ నాగరికత అంతా పురాతనమైనవి. పురావస్తు శాస్త్ర ఆధారాల ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల నుండే ఇరాక్ దేశస్థులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తుపూర్వం 3000 నుండి 2000 సంవత్సరాల క్రితం నాడే ఉపయోగించేవారట. నెక్స్ట్ 15వ శతాబ్దంలో, ఎప్పుడు సార్? 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు, ఎవరండి? బ్రిటిష్ వాళ్ళు 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. వాటికి సంబంధించిన చట్టాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఎవరైనా ఉన్నిని దొంగిలిస్తే చేతులు నరికేసేవారు. ఎప్పుడండి? ఈ యొక్క 15వ శతాబ్దంలో. పారిశ్రామిక విప్లవం అధిక మొత్తంలో ఉన్ని ఉత్పత్తి చేయడానికి నాంది పలికింది. ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులండి. ఉన్ని యొక్క ఉత్పత్తిలో ఈ యొక్క ఆస్ట్రేలియా అదేవిధంగా చైనా దేశస్థులు అగ్రగణ్యులుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ నూలు నేయడం, ఊలు అల్లడం. మొక్కల నుంచి, జంతువుల నుంచి దారాలను తీసి దారాలు తీసి వస్త్రాలు నేయడం క్రీస్తు పూర్వం 7000 సంవత్సరాల క్రితమే ఉన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడండి? ఈ యొక్క 7000 సంవత్సరాల క్రితం మనకి ఆధారాలు ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలలో నేత నేయడంలో ఉపయోగించిన కండెలను, ఎప్పుడండి? మధ్యప్రాచ్య దేశాలలో నేత నేయడంలో ఉపయోగించిన కండెలను ఈ చిత్రంలో మనము పక్కన చిత్రంలో మనం చూడవచ్చు. అదేవిధంగా నూలు, ఊలు దారాలను కండెలకు చుట్టి నేత నేయడం ఆసియా మైనర్ దేశాలు కూడా ఇదే కాలంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎలా? నూలు అదేవిధంగా ఊలు దారాలను కండెలకు చుట్టి నేత నేయడం ఈ యొక్క ఆసియా మైనర్ దేశాల్లో కూడా ఇదే కాలం ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటికే, క్రీస్తుపూర్వం 5000 సంవత్సరాల నాటికే నేత మగ్గాలను ఉపయోగించినట్లు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ పోతే ఈ శిల్పంలో నేత పరికరాన్ని ఉపయోగిస్తున్న మహిళను కూడా చూడవచ్చండి. ఈ యొక్క శిల్పంలో ఇది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినటువంటి శిల్పం. ఇది ఎప్పుడుదండి? ఇది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన శిల్పం. ఈ యొక్క పటంలో ఉన్నటువంటి శిల్పం అండి. ఇది శిల్పం. ఇది మనకి పాఠ్యాంశం ఉన్నటువంటి
పట్టు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలండి. చూస్తుండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.